ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. ఇరాన్లోని షాహిద్ రాజీ పోర్టులో భారీ పేలుడు, 28 మంది మృతి, వందలాది మంది గాయాలు. పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కార్డినల్స్ కొత్త పోప్ను ఎన్నుకునేందుకు సమావేశమయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లపై ప్రపంచ మార్కెట్లు 4% పడిపోయాయి. గ్రీన్లాండ్ ప్రధాని అమెరికా గౌరవం చూపడం లేదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం LOC వద్ద కాల్పులు ప్రారంభించింది. భారత సైన్యం ప్రతిస్పందించింది. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలుగు నటుడు మహేష్ బాబు రియల్ ఎస్టేట్ మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. చియా సీడ్స్ ను నానబెట్టకుండా తినడం ఆరోగ్యానికి హానికరం, అమెరికా డాక్టర్ హెచ్చరిక. భారతదేశం, పాకిస్తాన్లో తీవ్ర ఉష్ణతరంగాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లో 46.4 డిగ్రీల సెల్సియస్ నమోదు. జపాన్ గోల్ఫ్ క్రీడాకారిణి మావో సైగో చెవ్రాన్ ఛాంపియన్షిప్లో విజయం సాధించింది. లాజరస్ అనిమే సిరీస్ 4వ ఎపిసోడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. టిక్టాక్ ట్రెండింగ్ రేడియో స్టేషన్ ఆస్ట్రేలియాలోని కాన్బెరాకు విస్తరించింది.